తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో 100 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని ప్రభుత్వం ఆక్షన్ పెడితే నిన్న కోకాపేటలో 137 కోట్లకి నియోపోలిస్ దగ్గర ఆక్షన్లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కొనుక్కుంది. అంతకుముందు రాయదుర్గంలో నాలెడ్జ్ హబ్లో 177 కోట్లకి మరొక రియల్ ఎస్టేట్ కంపెనీ కొనుక్కుంది. అంటే హైదరాబాద్లో ఒక ఎకరం ధర 100 కోట్లు, 137 కోట్లు, 177 కోట్లు. ఈ డబ్బులన్నీ ప్రభుత్వానికి వస్తున్నాయి. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 కోట్లు, 70 కోట్లు, 100 కోట్లు విలువైనటువంటి ఎకరాలని ఎకరం 99 పైసలకే ఉల్ఫాగాళ్ళకి, ఉర్సాగాళ్ళకి, ఏదంటే చిట్ ఫండ్ సంస్థలు నడుపుకునేటటువంటి వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళకి, చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల్లో డబ్బులు ఇచ్చినటువంటి లుల్లుగాళ్లకు అప్పనంగా దోచిపెడుతున్నారు. అక్కడేమో 100 కోట్లది ఆక్షన్ పెడితే 177 కోట్లు కొనుక్కుంటున్నారు. ఇక్కడేమో 100 కోట్ల విలువైనటువంటి భూమిని ఆక్షన్తో పని లేదు, నేరుగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి జీవో పాస్ చేసేసి ఎంటైర్ ల్యాండ్, అక్కడ 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు 99 పైసలే, 10 ఎకరాలు మొత్తం 99 పైసలే, 27 ఎకరాలు ఉంటే 27 ఎకరాలు 99 పైసలే. ఒక్కసారి మీరు ఇక్కడ చూస్తే ఏ విధంగా ఐటీ ముసుగులో రియల్ ఎస్టేట్ దోపిడీకి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం తెరలేపిందో అర్థమైంది. మొన్నటికి మొన్న రహేజా గ్రూపుకు విశాఖపట్నంలో 27 ఎకరాల 10 సెంట్లని 99 పైసలకి కేటాయించింది. ఇందులో 45% భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది. అలానే బెంగళూరుకు సంబంధించినటువంటి సత్వా రియల్ ఎస్టేట్ వాళ్ళకి 1500 కోట్ల రూపాయలైనటువంటి విలువైనటువంటి భూమిని కేవలం 45 కోట్లకి, 1500 కోట్ల వాల్యూ భూమిని కేవలం 45 కోట్లు కేటాయించారు. అలానే మధురవాడలో 30 ఎకరాల్లో 50% రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి ఆ కంపెనీకి అనుమతించారు. అలానే కపిల్ చిట్ ఫండ్స్, HMTV అని ఉంటాయి మీకు, ఆ కపిల్ చిట్ ఫండ్స్ వాళ్ళకి 30 ఎకరాలు, అందులో 40% స్థలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చని. అలానే బెంగళూరుకు సంబంధించినటువంటి ANSR అనేటటువంటి ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి మధురవాడలో 99 పైసలకి ఇచ్చారు. అలానే మీరు చూస్తూ ఉంటే మన రహేజా గ్రూప్కి ఇచ్చినవి కావచ్చు, సత్వాకి ఇచ్చినవి కావచ్చు, అంతకుముందు ఉర్సాకి అయితే 99 పైసలకి భూములు ఇచ్చారు. సో ఇక్కడ మొత్తం చూస్తుంటే ఫినోమ్ పీపుల్, సత్వా డెవలపర్స్, ANSR, కపిల్ చిట్ ఫండ్స్, వీళ్ళందరికీ ఎలా ఉంది ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అని అంటే, రియల్ ఎస్టేట్ వాళ్ళకి 99 పైసలకు భూములు ఇవ్వటం ఏంటి? రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎట్లా ఇస్తారు? ఆక్షన్లో వాళ్ళు పాడుకోవాలి కదా. అంటే మీకు ఎలక్షన్లో డబ్బులు ఇస్తే లుల్లుగాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ భూములు రాసిస్తారు. ఎలా ఉందంటే అదే సినిమాలో నీకు జింకు కావాలా, బంకు కావాలా అన్నట్టు, నీకు 99 పైసలకి మధురవాడలో కావాలా, లేదంటే భీమిలి రోడ్లో కావాలా, లేదంటే రిషికొండ దగ్గర కావాలా, లేదంటే ఐటీ హిల్స్లో కావాలా మధురవాడ, లేదంటే విజయవాడలో ఏదైతే బస్టాండ్ స్థలం కావాలా, లేదంటే విశాఖపట్నంలో బీచ్ ఎదురుగా కావాలా, ఎక్కడ కావాలన్నా మీకు 99 పైసలకి ఇస్తాం. ఎంత అడ్డగోలుగా చంద్రబాబు నాయుడు గారు దోచిపెడతా ఉన్నారు. దాని ద్వారా వాళ్ళు తెర వెనక ఎంత దోచుకుంటా ఉన్నారనడానికి ఇది నిదర్శనం కదా. అక్కడ ఎకరం 100 కోట్లు ఉందనుకోండి, వీళ్ళు ఎకరం 1.5 ఎంతకో ఇస్తున్నారు. ఏముంది, వాళ్ళ దగ్గర 30 కోట్లు ఎంతో తీసుకుంటారు ఎకరానికి. ఆ 30 కోట్లు వీళ్ళు జేబులోకి వెళ్ళిపోతాయి. వాళ్ళకి బెనిఫిట్, వీళ్ళకి బెనిఫిట్. ఎకరం 50 కోట్లు ఉన్న దగ్గర 99 పైసలకి ఇచ్చేస్తున్నారు. దానివల్ల ఒక 20 కోట్లు ఎంతో తీసుకుంటారు ఎకరానికి. అలా 10 ఎకరాలు ఇస్తే 10 × 20 కోట్లు, 200 కోట్లు వస్తాయి. అంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ దోపిడీలో ఆరితేరినటువంటి వ్యక్తి కాబట్టి ఎలా అడ్డగోలుగా 99 పైసలకి ఇవ్వడండి భూములు అమ్ముతాం. ప్రభుత్వ భూములు, వేల కోట్ల విలువైన భూములు 99 పైసల. అక్కడ తెలంగాణలో ఆదాయం చూడండి ఎలా వస్తుందో, 177 కోట్లు అంటే ఎకరం, ఇక్కడ 99 పైసలు. దోపిడీని అడ్డగోలుగా ఎలా దోపిడీ చేస్తూ ఉన్నారో దయచేసి ప్రజలు కూడా గమనించండి. హోల్సేల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏదైతే చాక్లెట్లు, బిస్కెట్లు కంటే తక్కువ రేటుకి అమ్మి పడేస్తూ ఉన్నారు వేల కోట్ల విలువైనటువంటి భూములు అనేది మరొకసారి ప్రూవ్ అయింది.